ఇరాన్ ప్రజలు ఊహించిన షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వైపు ఒక విధంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఎక్కడికక్కడ తెలివిగా అందరినీ ఇరికించడంతో ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి కూడా ఇరాన్కి పూర్తి వ్యతిరేకత అయితే రాలేదు. కానీ ఇంతకుముందు సుప్రీం ఉన్నప్పుడు ప్రజలు ఎంతైతే వ్యతిరేకం చేశారో అదే విధంగా ఇప్పుడు ఆ వ్యతిరేకత కూడా లేదు. ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత లేదు, అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత లేదు. పైగా ఇప్పుడు ఐఆర్జీసీతో కలిసి పోరాడతాము, మీరు వైట్ హౌస్లో బాంబులు వేయండి, మిసైల్ దాడి చెయ్యండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని ఇప్పుడు ఇరాన్ ప్రజలు బయటకు వచ్చి మరీ మద్దతు తెలుపుతున్నారు. ఇది ఊహించిన షాక్ ట్రంప్కి. ఇరాన్ ప్రజలు ఇటు ఒకేసారి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు, అటువైపు ట్రంప్కి షాక్ ఇచ్చారు. ఎందుకంటే ఇరాన్ ప్రజలు ఎప్పుడు బయటకు వచ్చి వ్యతిరేకం వ్యక్తం చేస్తారా అని చూస్తున్నటువంటి ట్రంప్కి ఇది నిజంగా గట్టి దెబ్బే. అవసరమైతే మా ప్రాణాలు ఒడ్డి మరి మీకు సహకారం చేస్తాం, మీరు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకండి అని ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఇలాంటి సపోర్ట్ చేయడంతో ఇంకా ఐఆర్జీసీ ఊరుకుంటుందా? ఇంకా ఇది చేస్తుంది. బహుశా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రజలు బయటికి రావడం వల్ల ఇంకా బలం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రజల నుంచి మనకి వ్యతిరేకత ఉందేమో అని ఎంత వాళ్ళు అణచివేసినా సరే వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వానికైనా భయపెట్టేటటువంటి విషయమే. కానీ ప్రజలే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయడం వల్ల, దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ప్రజలు వచ్చి చేయడం వల్ల కొంతవరకు అయితే వాళ్ళకి బలం అయితే వస్తుంది. కాబట్టి ఇక రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి.